శనగపప్పు 2 కిలోలు, కందిపప్పు. ఇతనా? రే సూర్య, ఏరా ఓ డెలివరీ ఇచ్చి రావడానికి ఇంతసేపరా? హలో, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంట్రా సడన్ గా గొంతు మార్చి మాట్లాడుతున్నావు? నా ఇంటికి వచ్చి నా ఫ్రెండ్ కి మెడికల్ రీసెర్చ్ పేపర్స్ హ్యాక్ చేసి ఇచ్చింది మీరే కదా? ఎవరు వీడి చెప్పాడా? ఓ పచారీ కొట్టివాడికి ఏం తెలుసండి? మీరేదో అడ్రస్ మారి వచ్చారనుకుంటాను. అది హ్యాండ్ రైటింగ్. అది చేసింది మీరే అని నాకు తెలుసు. నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. మీకు ఒక విషయం చెప్పనా? మీరు వెతికే మనిషి నేను కాదు. మీకు పప్పు కావాలా? పట్టుకుపోండి. మీకు బియ్యం కావాలా? తీసుకుపోండి. అది వదిలేసి హ్యాకింగ్ గీకింగ్ అని ఏదేదో అంటున్నారు. అదంతా తప్పండి. ఎవడో ఒకటి డే అనే కష్టపడి కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ పేపర్ ప్రిపేర్ చేస్తే మీరు వెంటనే వాటిని హ్యాక్ చేస్తారా? ఇది చట్ట ప్రకారం నేరం అండి. ఎంత పెద్ద రిస్కో తెలుసా మీకు? పక్కనే కదా ఉన్నాను, ఎందుకు అలా అరుస్తున్నారు? షాప్ క్లోజింగ్ టైం, మీరు వెళ్ళండి. మీరు నాకు హెల్ప్ చేయరు అంతేగా? ఏమా వాడు కాదని చెప్పాడు కదా, మళ్ళీ మళ్ళీ అడుగుతావంటే? ఎగ్జిట్. సూర్య, నేను చెప్పానుగా పెంపకం బాగలేదు. వీళ్ళ బాబు 10 పైసలకు కూడా. చిన్న పిల్లరా, ఏదో తెలియక మాట్లాడింది. దానికి ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? రేయ్, ఏంట్రా చిన్నపిల్ల? షాపు వచ్చి గొడవ చేసింది చూస్తూ ఊరుకోమంటావా? నిన్న మా నాన్న ఉన్నారని ఊరుకున్నాను. ఇవాళ రాని చెప్తాను. బావా చెప్పేది విను. తనతో గొడవ పడ్డా వచ్చేసింది. కోప్పడి తిట్టడం వరకు ఓకే, కానీ చేయి చేసుకోవద్దు బావా. ఇంకా 3 పేపర్స్. అశ్విత మేడం, మీ రీసెర్చ్ పేపర్ టాపిక్ ఏంటో చెప్తే నేను హెల్ప్ చేస్తాను. నా రీసెర్చ్ పేపర్స్ నేను చూసుకుంటాను, మీరేం హెల్ప్ చేయక్కర్లేదు. వెళ్ళండి. అశ్విత మేడం, అలా అనకండి. ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను. ఏ వెళ్ళమని చెప్పవే. అశ్విత ఏమండి? టైం ఏంటి ఇంకా రాలేదు? అశ్విత మేడం, నేను చెప్పేది వినండి. మీ రీసెర్చ్ టాపిక్ ఏంటో చెప్పండి. ఒక నిమిషం ఆగండి. మీకు ఎంత హెల్ప్ చేశాను మీరైనా చెప్పొచ్చుగా. దేని మీద రీసెర్చ్ చేస్తుందంటే నోరు మూసుకుని రావే. అశ్వి ఏమండి చెప్పండి. రే ఆగు. ఇప్పుడు ఎందుకు ఆ అమ్మాయి వెనక కుక్క పిల్లలా తిరుగుతున్నావు? అర్జెంట్ గా తెలుసుకోవాలా? అవునరా. జీతం డబ్బులు వచ్చాయి కదా, అర్జెంట్ ఏంటి? గణేషనా ముందు ఫోన్ చేసి ఎలా ఉన్నారు? నే బాగున్నా. మీ పాప ఎలా చదువుతుంది? బాగా చదువుతోంది. నువ్వు అసెంబ్లీ చేసి కంప్యూటర్ తోనే చదువుతోంది. సూర్య అంకుల్ అని ఎంతసేపు నీ పురాణమే పో. సూర్య, నేను ఉద్యోగంలో చేరాను. గ్యాస్ ఏజెన్సీలో ఉద్యోగం ఇప్పించినందుకు థ్యాంక్స్ రా. నో ప్రాబ్లం. ఇంకేమైనా కావాలంటే అడగండి. చూసావా, మన వాలంటరీగా అందరికీ హెల్ప్ చేస్తున్నాం. ఒక అమ్మాయి తనే మన షాప్ కి డైరెక్ట్ గా వచ్చి హెల్ప్ అడిగింది. చేయకుండా ఎలా ఉంటావు చెప్పు? అది తప్పు బావా. ఏంటి? నేను చూస్తే ఆ అమ్మాయికి హెల్ప్ చేసేవాళ్ళ కనిపించట్లేదు. ఆ అమ్మాయి దగ్గర ఏదో హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుంది. టైం వేస్ట్ చేయకు బావా, ఇది అస్సలు వర్కౌట్ అవ్వదు. ఆ అమ్మాయి నీ మీద పిచ్చ కోపంగా ఉంది. రా పంచుద్దాం. అందుకే రా ఇంకో ప్లాన్ వేసాను. ఏంటా ప్లాను? నమస్కారం. ముందుగా అశ్విత, మీరు నన్ను క్షమించాలి. మీరు నా మీద కోపంగా ఉన్నారని తెలుసు, కానీ నేను మీకు కన్ఫర్మ్ గా హెల్ప్ చేస్తాను. మీకు ఏ రీసెర్చ్ పేపర్ కావాలని అడిగితే చెప్పట్లేదు. అందువల్ల మీ యూనివర్సిటీలో లాస్ట్ 10 ఏళ్ళుగా రీసెర్చ్ కి సంబంధించిన అన్ని పేపర్స్ ని డౌన్లోడ్ చేసేసాను. మీకు మీ ఫ్రెండ్స్ కి వాటిలో ఏం కావాలో అన్నిటినీ తీసుకోండి. కానీ ఆ లింక్ 1 hour లో డిలీట్ అయిపోతుంది. అశ్విత, మన ముగ్గురు తీసేసే టాప్ 3 లో ఉంది. సర్ప్రైజ్. సారీ. Excuse me. Should I help you? Yeah, sure. Are you from Singapore? No, ఇండియాని. Oh, టర్బులెన్స్ చాలా ఎక్కువగా అనిపించింది కదా? అవును. లోపల ఉన్న వాటి ఇబ్బంది పెట్టలేదా? అమ్మాయా అబ్బాయా? యాక్చువల్లీ ఇక్క మీదే చెక్ చేయాలి. ఒక హాలిడేకి వచ్చాను, అలాగే స్కాన్ చేద్దాం అనుకున్నాను. ఇండియాలో ఇవన్నీ చట్ట ప్రకారం తప్పు కదా. సింగపూర్లో అలాంటిది ఏమీ లేదు. మీకెవరు కావాలి, అమ్మాయా అబ్బాయా? అమ్మాయేనండి. ఆల్రెడీ అమ్మాయి అని పేరు కూడా పెట్టేశాను. మరి అబ్బాయి పుడితే? అబ్బాయి పుడితే ఇట్స్ ఓకే, నా బిడ్డే కదా. కానీ మీ వాయిస్ లో నిరాశ కనిపిస్తోంది. అయ్యో,
అబ్బాయి అయితే ఆకాష్ అని పేరు పెడతాను. చాలా. మా కోసం మేమే కదా పోరాడాలి. ఒంటరిగా వచ్చారా? అవును. అయితే నన్ను ఎక్కడైనా డ్రాప్ చేయమంటారా? నో, ఇట్స్ ఓకే, ఐ మేనేజ్. నైస్ మీటింగ్. Nice meeting you. బాయ్. ఓ వావ్. ఓ హాయ్. సో ఇక్కడే స్టే చేస్తున్నారా? అవును, యాక్చువల్లీ 2 డేస్కి. స్కాన్ సెంటర్ ఇక్కడికి దగ్గరే. ఈవినింగ్ అపాయింట్మెంట్ ఉంది. అప్పుడైతే ఆకాశ అమ్మయ్యానా అని ఇవాళ ఈవినింగ్ తెలిసిపోతుంది. నాకే పిచ్చ టెన్షన్ గా ఉందండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇవాళ మన డిన్నర్ కి మీట్ అవుదామా? అప్పుడు నేను రిజల్ట్ తెలుసుకుంటాను. సరే, నో ప్రాబ్లం. అయితే ఈరోజు ఈవినింగ్ లాబీలో 8 PM మీట్ అవుదామా? తప్పకుండా. అమ్మాయి అయితే మీ ట్రీట్, ఆకాష్ అయితే నా ట్రీట్. బావా ఏం అందమరా, ఎంత స్వీట్గా ఉందో. నిన్న కూడా డిన్నర్కి వెళ్ళిన చోట రేయ్ చాలరా, పని చూడరా. రేయ్ ఎందుకురా అశ్విత గురించి ఎప్పుడు మాట్లాడినా ఇలా కోపడుతున్నావు? లేకపోతే ఏంట్రా, నిన్న పరిచయం అయింది. తన్ని షాప్ కి మోడల్ చేసావు. ఇన్నాళ్ళు కొనని పప్పు ఉప్పుల్ని తన మొహం చూసి కొనేస్తారా? అయినా ఇన్నేళ్ళుగా నీతో ఉన్నాను. నన్ను ఎప్పుడైనా మోడల్ని చేయాలనిపించిందా? ఆ పచ్చిమిరపకాయ లేవు. సరే, నేను పెద్దగా పట్టించుకోలేదనుకో. ఆలోచించరా, ఇదంతా వర్కౌట్ అవుతుందా? ఏది వర్కౌట్ అవ్వాలి? రేయ్, అశ్విత ఒక డాక్టర్. నువ్వు మీ నాన్న కోసం చేసే త్యాగాల్ని అర్థం చేసుకుని నీతో కలిసి ఈ షాప్ లో కూర్చుంటుందా? పీజీ పిహెచ్డీ కరెస్పాండెన్స్ లోనే పూర్తి చేసిన వాడివి. నీ చదువుకి తెలివికి ఈ షాప్ ని చూసుకుంటానంటే ఒప్పుకుంటుందా? అంతేకాకుండా మీ నాన్న క్యారెక్టర్ తెలిస్తే భయపడి పారిపోతుంది. నాన్న ఇంతకు ముందు ఇలా ఉండేవారు కాదురా. ఊరు సమస్య కోసం ముందుండి చేసిన పోరాటంలో మా అమ్మ చనిపోయింది. అప్పుడు వచ్చింది ఆయనకి భయం. ఏంజల్ ప్లాన్ లో ఏ చేంజ్ లేదు. లిటిల్ ఇండియాకి వెళ్ళకపోతే మీడియా రెస్పాన్స్ తప్పుగా ఉంటుందని మ్యామ్ ప్లాన్ మార్చుకోవడం లేదు. సార్, మన సైడ్ అంతా రెడీ సార్. హ్యాకింగ్ థ్రెట్ ఉన్నందువల్ల ఏంజల్ వచ్చే దారిలో మొబైల్ సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ జామ్ చేశాం సార్. అన్ని శాటిలైట్స్ ని మానిటర్ చేస్తున్నాం. ఓకే, కాపీ. ఏంజల్ సెక్యూరిటీ ఓవర్ సింగపూర్ పోలీస్. కైండ్లీ అప్డేట్ స్టేటస్ అండ్ లొకేషన్. ఏంజల్స్ ఆన్ ద వే. గురుం, ఎస్ మ్యామ్. ఫోన్లో రోమింగ్ పనిచేయట్లేదు. ఏంటో చూడండి. మేడం, సెక్యూరిటీ ప్రోటోకాల్. హ్యాకింగ్ థ్రెట్ ఉందంట. మనం హోటల్కి వెళ్లే వరకు మొబైల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ ఏవి యూజ్ చేయలేము. సింగపూర్లో ఇంత కట్టుదిట్టం మేము ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం. రేయ్, మనం ఎందుకు ఇక్కడ ఉంచోడం? వెళ్ళి పని చూద్దాం రారా. ఈ రోజు ఇక్కడే రా పని. ఏ ఇక్కడ ఏదో జరగబోతుంది. అయితే ఇక్కడ ఏం జరిగితే మనకేంట్రా? ఎవడో ఒకరిని పట్టుకుని నీకు తెలిసిందంతా చెప్పావు. పోలీస్ మిలిటరీ చాలా మంది ఉన్నారు. ఇంతకు మించి నీకేంటి పని? మన కళ్ళ ముందు ఎవడో ఒకడు మన వాళ్ళని చంపేశాడు. చూస్తూ ఊరుకోమంటావా? చెప్పరా. రే సూర్య, నువ్వు పంపించిన లిస్ట్ చూశాను. వీటితో లాంగ్ రేంజ్ లో ఉన్న శాటిలైట్స్ ని హ్యాక్ చేయడం కుదరదు. మరి వీటిలో సగం ఎక్విప్మెంట్స్ ఓన్లీ మెడికల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తే వేరా. షార్ట్ రేంజ్ ఐటమ్స్, ముఖ్యంగా హ్యాక్ చేసేవాడు 100 మీటర్ల డిస్టెన్స్ లోనే ఉండాలి. 100 మీటర్స్ రేడియస్లోనా? రేయ్, ఏం చేస్తున్నావు? ఒక నిమిషం ఉండు. Angel has arrived at the spot. అందరికీ నమస్కారం. ఇక్కడ జరిగిన దుర్ఘటన ఎంతో బాధాకరం. దీన్ని పూర్తిగా విచారించి
తగిన పరిహారం చెల్లించాల్సిందిగా సింగపూర్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలనుకుంటున్నాను. మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా మేం చేస్తాం. రే సూర్య టీమ్ మానవతా దృక్పథంతో భారత ప్రభుత్వం మీ అందరికీ తోడుగా ఉంటుంది. వీటితో లాంగ్ రేంజ్ లో ఉన్న శాటిలైట్స్ ని హ్యాక్ చేయడం కుదరదు. షార్ట్ రేంజ్ ఐటమ్స్. రాబోయే రోజుల్లో Drop the gun. Drop the gun now. Ma'am. Guards! Freeze. Stay there. Careful. Careful. Angel has been shot. I repeat, Angel has been shot.